ఏపీలో ఏదో జరగబోతుంది. ఏం జరగబోతుంది? రాజకీయ పరంగా అయితే కూటమి వర్సెస్ వైఎస్ఆర్సీపీ. ఎక్కువగా వినిపిస్తున్న అంశం 27న ఎన్నికలు రాబోతున్నాయి. దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు రాకపోతున్నాయి. బీహార్ అందుకనే అంత ఉత్కంఠగా ఉంది. ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కార్యక్రమం చూసాం. పీపీపీ దానికి వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఒక హై టెన్షన్ ఆంధ్రప్రదేశ్లో. ఎన్నికలు రేపు ఎల్లుండో వస్తున్నాయా అన్న విధంగా ఒక హీట్ పెరుగుతుంది. దీనికి అన్నిటికీ చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు అవబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవబోతున్నారు. ఇంకా సిబిఐ కోర్టు కూడా ఈయనకి ఎటువంటి అవకాశాలు ఇవ్వకూడదని చూస్తున్నదండి. జరుగుతున్న ప్రచారం నేపథ్యం. ఎందుకంటే లోకేష్ గారు ఢిల్లీకి, జగన్ కోర్టుకు. ఇది టైటిల్. అంటే ఏం చేయబోతున్నారు? బెయిల్ రద్దు అనే అంశం అన్నది ఎటువైపు వెళ్తుంది? జగన్మోహన్ రెడ్డి గారిని ఒకవేళ బెయిల్ రద్దు చేసి మళ్ళీ జైలుకి పంపిస్తే వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటి? ఆ ధైర్యం చేస్తారా? జగన్ అరెస్ట్ అయ్యే పరిస్థితి ఉంటుందా? బెయిల్ రద్దు అవుతుందా? ఈయన ఇన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు కోర్టుకు వస్తాను అన్నారు? ఎందుకంటే అప్పీల్ కూడా చేసుకోలేదు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ. ఇది చాలా కీలకమైంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ వ్యూహం రచిస్తున్నారు? ఆయన ఎందుకు నేను కోర్టుకి హాజరు కాలేను అని చెప్పలేకపోతున్నారు. పలుసార్లు అది జరిగింది, ఆయనకి ఆ ఎగ్జామ్షన్ ఇచ్చారు, అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ సభలకు వెళ్ళినా భారీగా జనాలు వస్తున్నారు, హడావిడి జరుగుతుంది. మరి కోర్టుకు వచ్చినప్పుడు కూడా పదే పదే నేను కోర్టుకు వస్తే ఇబ్బంది అవుతుంది, నేను కోర్టుకు రాలేను అని అప్పీల్ చేసుకునే అవకాశం అయితే ఉంది. సుప్రీంకోర్టు వరకు కూడా ఈయన వెళ్ళొచ్చు. కానీ వెళ్ళకపోవడానికి కారణం ఏంటి? అంటే సింపతి ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆయన నన్ను ఇబ్బంది పెడుతున్నారు, కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు, నేనేమీ తప్పు చేయలేదు, ఈ రకంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే త్వరలోనే ఎన్నికలు అని చెప్పి ప్రచారం జరుగుతున్న ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను కోర్టుకు వస్తాను అనడం చాలా షాకింగ్ కామెంట్స్. ఇవి చాలా ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్లో. జగన్మోహన్ రెడ్డి గారు సామాన్యంగా కోర్టుకి వెళ్ళకూడదని అనుకుంటారు. ఎవరైనా కోర్టులకు వెళ్ళాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అని కోరుకుంటారు. ఇటు విహారయాత్రలకు వెళ్ళాలని కోరుకుంటారు, లేకపోతే మంచి మంచి ప్రాంతాలకు వెళ్ళాలని కోరుకుంటారు, లేకపోతే మంచి సినిమాకి వెళ్ళాలని కోరుకుంటారు, లేకపోతే వేరే రకంగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటారు. అంతేగాని నేను కోర్టుకి వెళ్ళాలి, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, నేను వెళ్ళి అక్కడ సంతకాలు పెట్టాలని ఎవరు కోరుకోరు, ఏ రాజకీయ నాయకుడు కూడా. సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా కోరుకోని పరిస్థితి. కానీ కోరుకునేలా చేస్తున్నారా? మరొక వైపు అస్థినలో జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి అండదండలు ఉన్నాయి. ఎవ్వరూ జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయలేరు. అందుకనే ఎన్డీఏ ఏం చేసినా సరే నేనున్నాను, నేను వస్తున్నాను అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. మనం రెగ్యులర్గా చూసేదే అది. ఇప్పుడేంటి, ఎప్పటి నుంచో జరుగుతుంది ఇది. ఆయన హయాంలోనే ఉన్నది, ఇప్పుడు కూటమి హయాంలో కూడా అదే జరుగుతుంది. దేనికైనా సరే ఈయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు. మోదీ గారికి కూడా చాలా దగ్గరగా ఉండే ఆయనే. ఈయన 19 నుంచి 24 వరకు కూడా. అంతకుముందు కూడా మోదీ గారు ఈయన్ని బాగానే ఉండేవాడు. సరే, కాలక్రమేణా ఏమైంది, లోకేష్ గారు మోదీ గారికి చేరువవుతున్నారు. ఆయన పదే పదే ఢిల్లీ వెళ్తుండడం, లోకేష్ గారు కూడా పగ్గాలు అప్పచెప్పేస్తారని చెప్పి పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారం. నెక్స్ట్ ఇయర్ ఆయనకి ఏదో పట్టాభిషేకం జరగబోతున్నది. ఇప్పటికే ఫుల్ పవర్స్ అయితే లోకేష్ గారి చేతుల్లోకి వెళ్ళిపోయాయట. మరి ఇలాంటి సమయంలో ఒక పక్క లోకేష్ పవర్ పెరుగుతుంటే, జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులకు హాజరవుతే, ఒకవేళ బెయిల్ రద్దు అయితే వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటి? ఒకవేళ లోకేష్ గారు కానీ ఆ పీఠాన్ని కానీ చేజిక్కించుకుంటే పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవంగా ఆయన వైపు మొగ్గు చూపించడానికి తర్వాతన్నా జరిగేది అదే. కాబట్టి ముందొస్తుగానే, ఎందుకంటే తెలంగాణ రాజకీయాలను కూడా మనం ఒకసారి పరిశీలించాలి ఇందులోనే. ఎందుకంటే కేటీఆర్కి సంబంధించి కేసీఆర్ గారు ఆ తప్పు చేశారు అని చెప్పి చాలామంది ఇప్పటికీ మాట్లాడుతుంటారు. కేటీఆర్కి వదిలేస్తే బాగున్నది, యువకుడు కదా, కొద్దిగా యాక్టివ్గా ఉన్నాను, ఎలాగైనా ఆయన తర్వాత వారసుడు ఆయనే కదా, ఆ రకంగా ఇవ్వకుండా నేనే ఉంటాను నేనే చేస్తాను అని ఎలక్షన్కి వెళ్ళడం వల్ల మొన్న ఫెయిల్ అయ్యారు అని చెప్పి కొంతమంది, ఓకే సక్సెస్ అయిందనుకోండి అది మాదంటారు, ఫెయిల్ అయిందనుకోండి ఆయనదంటారు. కామన్గా జరిగేది ప్రతి ఒక్కరు మైండ్ సెట్లోనే ఆలోచన అదే. మనం ఏదైనా బాగుంది, మంచి జరిగింది అంటే ఎర్రే నాది 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 అంటారు. చెడు జరిగింది అనుకో, అయ్యో నేను అక్కడ లేను, నేను అప్పుడు జస్ట్ నాకు ఇలా ఫోన్ వచ్చింది పక్కకి వెళ్ళిపోయాను అంటాడు. ఈ మైండ్ సెట్ రాజకీయాల్లో కూడా మామూలుగా ఉండే పరిస్థితే. మరి జగన్మోహన్ రెడ్డి గారు అంశం ఏం జరగబోతుంది? ఈరోజు పీపీపీ హడావుడి, ఇంకా ఆయన రోడ్డు ఎక్కడానికి సిద్ధపడ్డారు. రోడ్డుతో పాటు కోర్టు మెట్టు ఎక్కడానికి కూడా నేను రెడీగా ఉన్నానని చెప్పి ఆయన మెసేజ్ ఇవ్వడం. ఢిల్లీలో లోకేష్, జగన్ కోర్టుకు. ఈ రెండు పరిణామాలకు లింక్ ఏంటి? ఇక లోకేష్కి ఫుల్ పవర్స్ ఇచ్చేసినట్టేనా?
పార్టీ కేంద్ర కార్యాలయంలో డిఫరెంట్ సీన్. పార్టీ నేతలపై లోకేష్ మాటలే ఫైనల్. దాదాపు 5-6 ఏళ్లుగా కోర్టు మొహం చూడని జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వందల సార్లు వాయిదాలు. కోర్టు వాయిదా వీరుల్లో దేశంలో జగన్ నెంబర్ 1. చాలా ఎక్కువగా కామెంట్లు చేసేది ఇది కదా, జగన్ నెంబర్ 1, జగన్ నెంబర్ 1. దేనికి నెంబర్ 1 జగన్? ఇదిగో కోర్టులకు వెళ్లకుండా ఎగ్గొట్టిన దాంట్లో నెంబర్ 1, అలా చేసేసిన దాంట్లో నెంబర్ 1. ఇవన్నీ కూడా జరుగుతున్న ప్రచారం. ఇదైతే రికార్డు అని. ఇక జగన్ అరెస్ట్ కాకపోవడానికి అస్థిన అండ ఉందా? ఇది చాలా కీలకమైన పరిణామం. నిజంగా ఒకవేళ ఏదన్నా చేయాలనుకుంటే, కక్షాదింపు చేయాలి, ఇంకోటి చేయాలనుకుంటే వడ్డించేవాడు చేతుల్లో ఉంటుంది ఎంత ఎవరికి వడ్డించాలి అన్నది. సో అదే పరిస్థితి హ్యాట్రిక్ ప్రధానమంత్రికి ఉంటుంది, కేంద్రంలో ఉన్న ఎన్డీఏకి ఉంటుంది. కానీ ఆ రకంగా చేస్తారా? వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష అవసరమే ఉంది. ముఖ్యంగా ఏదైనా ప్రెజర్ ఏమన్నా వస్తుందా? ఇవన్నీ కూడా చర్చనీయ అంశాలు. ఇప్పటి వరకు జగన్కు మోడీ ఆపన్న హస్తం అందిస్తున్నారా? ఇక జగన్ అరెస్ట్ చేయాలంటూ మోడీపై ఒత్తిళ్లు వస్తున్నాయా? ఎవరైనా ఒత్తిడి పెడుతున్నారా? నారా లోకేష్కు ఫుల్ పవర్స్, సిగ్నల్స్ ఏంటి? త్వరలో ఆయనకి పట్టాభిషేకం ఉంటుందని ప్రచారం. ఒక పక్క లోకేష్ గారు పవర్ఫుల్గా, స్ట్రాంగ్గా, పొలిటికల్గా ఎదుగుతున్నారు. మరోపక్క జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్ల నుంచి 11కి పడిపోయారు. రేపు పార్టీ పరిస్థితి ఏంటి? ఒక పక్క కూటమిలో వ్యతిరేకత పెరుగుతుంది, కూటమి మీద అప్పుడే జనాల్లో కాస్త వ్యతిరేకత వచ్చిందని జరుగుతున్న ప్రచారం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు యాక్టివ్ అయిపోయారు, ఆయన జనాల్లోకి వస్తున్నారు. కూటమి చేసే తప్పులన్నింటినీ ఆయన ఎండగడతాడు. పాదయాత్ర చేయడానికి కూడా స్కెడ్యూల్ సిద్ధం అవుతుంది, రూట్ మ్యాప్ సిద్ధం అవుతుంది. ఆయన ఇంకా జనాల్లోనే ఉంటాడు. ఆయన సక్సెస్ మంత్ర ఫార్ములా ఏదైతే ఉన్నదో అది తూచా తప్పకుండా ఆయన పాటించడానికి అన్ని రూట్స్ కూడా సిద్ధం చేసుకున్నారు. మరి ఇలాంటి టైంలో జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కోర్టు మెట్లెక్కితే వాయిదాల వరకే సరిపెడతారా, లేకపోతే వేరే అంశాలు ఉంటాయా? బెయిల్ కానీ రద్దు అయితే పార్టీ పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ జైలుకి పంపిస్తారు అన్న వార్తల్లో నిజమెంత? ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలకంగా మారుతున్న నేపథ్యం. ఎందుకంటే ఇప్పుడే మొదలు పెట్టారు వాళ్ళు. అంటే ఇంతకుముందు ఏవో 2-3 సంఘటనలు ఆయన వెళ్ళారు, వచ్చారు. కానీ ఇంకా సీరియస్గా ఇంక మన జనాల్లోకి వెళ్ళాలి అని చెప్పి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఈరోజు భారీగా చేశారు రాష్ట్ర వ్యాప్తంగా. సో ఇంక ఇది మొదటి అడుగుగా ఇంక ఎన్నికల వరకు కూడా దీన్ని లాక్కెళ్లాల్సిన అవసరం ఉన్నది ఈ మండిని, ఈ రకమైన ఆందోళనలతోటి. సో మరి ఇలాంటి టైంలో ఈయన కోర్టుకు వెళ్ళడం అన్నది చాలా 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 ఆసక్తికరంగా మారుతున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం. మరొక వైపు 27ని జమిలీ వచ్చే తీరుతుందని చెప్పి పెద్ద ఎత్తున వాయిస్ కూడా వస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వాయిదా వరకు అయితే పర్వాలేదు, వాయిదా కాకుండా వేరేదైతే పరిస్థితి ఏంటి? అందుకే లోకేష్ గారికి పూర్తి స్థాయి పగ్గాలు అప్పచెప్తున్నారా? చూడాలి ఏం జరుగుతుందో. ఇక మన డిబేట్ విషయానికి వస్తే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైసీపీ పోరుబాట. ప్రజా ఉద్యమం పేరుపేట ఈరోజు వైసీపీ వాళ్ళు చేసిన ర్యాలీలు, నిరసనలో పాల్గొన్న మాజీ మంత్రులు, సీనియర్లు అంతా రచ్చ కింద మారిన నేపథ్యం. ఇక టీడీపీలో లోకేష్కి ఫుల్ పవర్స్. కారణం ఏంటి? పెద్దిరెడ్డి అరెస్టుకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందా? పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద ఫోకస్ పెట్టాడని. రామచంద్రారెడ్డి లెక్క తేల్స్తున్న పవన్ కళ్యాణ్ అంటూ ప్రచారం. పెద్దిరెడ్డి ఆక్రమించిన అటవీ భూముల ఫోటోలు తీసిన పవన్ కళ్యాణ్. ఇక త్వరలో పెద్దిరెడ్డి అరెస్టు ఉంటుందని పొలిటికల్ సర్కిల్